వెల్కమ్ టు క్షణం టీవీ. ఉంటుంది వాడు ఏ ఊరు ఎక్కడ చేస్తున్నాడు ఏంటి ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నాకు ఇంటిమేట్ చేయండి. అసలు రియల్ గా ఫంక్షన్ చేసేవాడు అసలు ఈ ప్రాబ్లమే రాదు. దట్స్ ఇట్, సింపుల్. ఈ దొంగ పని చేసేవాడికి 100 ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు జెన్యున్ గా ఫంక్షన్ చేసేవాడి గురించి మీకు సమస్య లేదు, నాకు లేదు. వాళ్ళ అవసరాలు ఒక్కరోజు చేసుకుంటారు వెళ్ళిపోతారు కదా. మీరు ఆదాయం సంపాదించడానికి వేరే మార్గాలు చాలా ఉన్నాయి, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేరే ఉన్నాయి, నిత్యావసర వస్తువులు చాలా ఉన్నాయి. అది నాకు ఐఎమ్ నాట్ కన్సర్న్. నేను ఆ సబ్జెక్ట్ గురించి రాను. జాగరి గురించి మాత్రమే నాకు సంబంధించిన సబ్జెక్ట్. దీనికి గురు యాక్ట్ అని ఒక రూల్ ఉంది. బెల్లము ఇవి వితౌట్ బిల్స్ లేకుండా అది నల్లదైనా తెల్లదైనా పశువులైనా కూడా వచ్చిందంటే అది మేము దీని కిందనే ట్రీట్ చేస్తాము. మీరు 30 కేజీలు 20 కేజీలు ఇట్లా బాక్సులు ఇచ్చామంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తున్నామని మేము భావిస్తాము. ఇది మీరు గుర్తించాలి ఖచ్చితంగా. సో ఈ విషయం మీరు సహకరించాలి. బెల్లంలో మీరు ఆదాయం రావాలని మాత్రం కోరుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీ యాంగిల్ మీరు చూస్తున్నారు, అది మిస్యూజ్ అవుతుంది. చేసేవాడు బ్రిలియంట్గా చేస్తూ ఉన్నాడు. టౌన్లో మీరందరికీ స్టాప్ చేస్తే ఈ నాటుసారా నిర్మూలన కార్యక్రమం మీరు 100% సహకరించిన వాళ్ళు అవుతారు. మీరు చాలా అద్భుతంగా ఒక సిటిజన్గా మీరు బాధ్యత నెరవేరినట్టు అవుతుంది. మీరు ఈ మహమ్మారి నుంచి దూరం అయినట్టు మీరు చాలా కోఆపరేట్ చేసినట్టు నేను చాలా అప్రిషియేట్ చేస్తాను, చాలా ఆనందపడతాను. మా ఆఫీసర్స్ కూడా చెప్తాను, బెల్లము మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ మీరు పిల్లర్ లాంటిది. మీరు వాళ్ళకి ఇవ్వకుండా మీరు చేయగలిగితే 80% సారాయి తయారనేది అయిపోయినట్టే. అది ఇబ్బంది లేదు, నేను అదే చెప్తున్నా, పర్లేదు అడగండి. నేనేమంటానంటే మీరు కన్జంప్షన్ పర్పస్ అనేది వినండి. కన్జంప్షన్ పర్పస్ లో మీరు 3 కేజీలు 4 కేజీలు